Hi guys, this is Haripriya. Welcome back to my channel. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలుసుంటుందన్నమాట. నేను బెంగళూరు నుంచి పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయాను. ఎక్కడికి అంటే చెన్నైకి అనమాట. చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అక్క మ్యారేజ్ ఫిక్స్ అయిందా అని, కొంతమంది హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారా అని, కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారా ఓన్గా అని చెప్పి చాలా. సో ఇవేది లేదనమాట. నేను చెన్నై షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ కూడా నేను జాబే చేస్తున్నాను అనమాట, వేరే కంపెనీలో. కంపెనీ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. సో నేను కాన్సెంట్రిక్స్లో జాయిన్ అయ్యి 3 years అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయ్యాక నేను రిజైన్ చేశాను, విచ్ ఈజ్ నాట్ ప్లాన్డ్ యాక్చువల్గా. నేను జనవరి పైన వేరే దగ్గర వెతుక్కుందాంలే అని అనుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు చెన్నైలో జాబ్ రావడం, నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. బేసిక్గా సింపుల్గా అది. అండ్ మారాలి అని అనుకుని చాలా రోజులు అయిందనమాట. బట్ ఏమంటారు, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి బద్ధకం ఇస్తుంది కదా. సో ఆ బద్ధకంతో చాలా మంత్స్ పోస్ట్పోన్ చేశాను. వన్స్ రెజ్యూమ్ రెడీ అయిందో లేదో వితిన్ 2-3 weeksలో ఏమంటారు వేరే రోల్కి వచ్చేసాము. సో అండ్ ఇంకా ఎందుకు రిజైన్ చేశానంటే చెప్పా కదా, 3 years అయింది, 3 years కంప్లీట్ అయింది. అండ్ కాన్సెంట్రిక్స్ ఎట్లుందంటే మా కంఫర్ట్ జోన్ అయిపోయింది. మోర్ దెన్ 2 years మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాము. దాని తర్వాత జనవరి నుంచి మేము ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు రిజైన్ చేసి. మేము ఒక 3-4 members ఉన్నాము. మేము వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ నేను వచ్చానమాట బయటికి. అది ఎందుకు, అక్కడ కాన్సెంట్రిక్స్ వర్క్ కల్చర్ అయితే బాగుంటుంది. ఏమంటారు ప్రెషర్, స్ట్రెస్ ఇవన్నీ ఏమి ఉండవు. పైగా మేము వర్క్ చేసేది వచ్చి క్లయింట్ లొకేషన్ నుంచి కాబట్టి ఫుడ్ అది కూడా ఫ్రీ అనమాట. బేసిక్గా మీరు నా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ముందుగా చూసేవాళ్ళు కదా, అవన్నీ కూడా ఫ్రీ ఫుడ్ అనమాట. కొంతమంది డౌట్ పే చేస్తారా అక్క అని, లేదు, ఫుడ్ అంతా ఫ్రీ అనమాట. రోజుకి 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, మిడ్ నైట్ స్నాక్స్ అని పెడతారు. సో ఏమైనా రోజుకి 2 meals తినొచ్చు అనమాట. కూపన్స్ వస్తాయి, మనకు యాప్ ఉంటుంది, దాంట్లో చేసుకోవచ్చు, అలా ఉండేదన్నమాట. సో అది కంఫర్ట్ జోన్ అయింది. అండ్ పైగా మేము జాయిన్ అయినప్పుడు మాకు అలవెన్సెస్ అవి ఎక్కువ వచ్చేవి. అంటే ఇంటర్నెట్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్. అండ్ కోవిడ్ టైంలో జాయిన్ అయిన వాళ్ళకి ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా వచ్చేదన్నమాట. బేసిక్గా పెన్షన్ మన దాని నుంచి పిఎఫ్ మన దాని నుంచి కట్ చేస్తారు కదా, అలా కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చేదన్నమాట. సో దానివల్ల మా పే ఇలా ఉండేదన్నమాట. బట్ వన్స్ ఆఫీస్ ఓపెన్ చేశాక ఆ పే స్కేల్ ఇలా వచ్చింది. ఎందుకు అంటే ఆబ్వియస్లీ అలవెన్సెస్ అన్నీ తీసేశారు. అప్పట్లో డబుల్ పే ఇచ్చేవాళ్ళు అనమాట. వర్క్ ఎప్పుడైనా హాలిడే రోజు వర్క్ చేసి డబుల్ పే ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత అది కట్ చేసి కాంప్ ఆఫ్స్కి వచ్చారు. సో అలా తగ్గుతూ వచ్చింది. స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు ఆ పే ఓకే, ఒక రకం మాకు ఎంత అంటే మేము జాయిన్ అయినప్పుడు 28 ఆ రేంజ్లో వచ్చేదన్నమాట. ఇచ్చిన ప్యాకేజ్ కన్నా ఎక్కువే వచ్చేది బేసిక్గా చెప్పాలంటే. బట్ స్టార్టింగ్కి అంత రావడం ఓకే. బట్ 3 years తర్వాత దానికన్నా కొంచెం అంతకన్నా కొంచెం తగ్గుతూ వచ్చింది. అది కరెక్ట్ కాదేమో అని అనిపించింది అనమాట. ఎందుకంటే కెరీర్లో గ్రోత్ ఉండాలి. ఆబ్వియస్గా కార్పొరేట్ అంటే పాలిటిక్స్ ఉంటాయి, అది ఎక్కడైనా ఉంటాయి. మీకు స్ట్రెస్ ఉండకపోవచ్చు, బట్ పాలిటిక్స్ అనేవి ఉంటాయి. మీరు అక్కడే అదే ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి అంటే బకెటింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ చేయగలిగితే ఓకే, లేదు అంటే వర్క్ అవ్వదు. బేసిక్గా ఖచ్చితంగా కంపెనీ షిఫ్ట్ అవ్వాలన్నమాట. సో అలా 3 years అయింది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వేరే ప్రాసెస్కి వెళ్ళడం, అక్కడ వెళ్ళాక మళ్ళీ నేను ఇక్కడ జాబ్ వచ్చాక రిజైన్ చేయడం, ఇవన్నీ జరిగాయి అనమాట. సో అది ఇంకా ఏం లేదు. ప్రజెంట్ నేను షాయా అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనమాట. అది బీపీఓ, ఐటీ ఏది కాదు, ప్రాపర్ బిజినెస్ అనమాట. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షాయా అని చెప్పి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా నేను వర్క్ చేస్తున్నాను. ఇక్కడికి రావడానికి ఇంకా ఇది ఏంటి అంటే ఫిక్స్డ్ షిఫ్ట్ అనమాట, 9:30 to 6. రొటేషనల్ షిఫ్ట్స్ అవి ఏమి ఉండవు. ప్రశాంతంగా ఉంటుంది, జనరల్ షిఫ్టే ఉంటుందన్నమాట. అండ్ ఒక్కరోజే హాలిడే, సండే ఒక్కటే హాలిడే ఉంటుంది ఫిక్స్డ్గా. 2 days లేదు. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ అయితే మీకు 2 days ఇస్తారు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇట్లా అయితే ఒక్కరోజే ఇస్తారు అనమాట బేసిక్గా, సండే ఒకటే. అండ్ పండగలు, ఫెస్టివల్స్ వాటన్నిటికి హాలిడేస్ ఉంటాయి. అండ్ అది అండ్ ఇక్కడికి రావడం ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ, అక్క వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, కొంచెం దగ్గరగా ఉంటుంది కదా. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. ఇక్కడైతే అక్క వాళ్ళు ఉంటారు, సడన్గా తర్వాత ఏదైనా కావాలన్నా అవసరం ఉన్నా ఉంటారు అని చెప్పి ఇంకా చెన్నైలోనే సెటిల్ అయిదామని నేను ఇక్కడికి వచ్చాను.
సో అంతేగాని పెద్ద ఏమంటారు ఇదే మిస్టరీ ఇది అంత ఏం లేదనమాట, చాలా సింపుల్. మీరు నా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. చూస్తే మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా అవి చెప్పండి. అండ్ హౌ ఐ గెట్ ఇన్ టు కాన్సెంట్రిక్స్ అని చెప్పిన ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియో కింద నా రెఫరల్ లింక్ ఉంటుంది. మేబీ అది వర్క్ అవ్వకపోవచ్చు. నేను కుదిరితే నా ఫ్రెండ్స్ ఎవరినన్నా అడిగి వాళ్ళ లింక్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను, దాని కింద ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు చేసి వెళ్ళొచ్చు కదా ఇప్పటికీ. సో అంతే అనమాట. ఈ వీడియో క్రిస్పీగా కొంచెం సింపుల్గా చెప్పాను. అండ్ నేను నా ఎక్స్పెన్సెస్ అవి ఎలా మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి కుదిరితే సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో మీకు ఆ గైడ్ ఉపయోగపడితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకు చేస్తానంటే ఇది ఇంకొక రీజన్ కూడా. చాలామంది నేను గాలికి తిరుగుతాను, ఎక్కువ ఏమంటారు ట్రావెల్ చేస్తుంటాను కదా, బేసిక్గా చూసే వాళ్ళకి అలా అనిపించచ్చు. బట్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఎందుకు అలా పిస్తున్నారు దానిలాగా ఉంటావు అంటారు అనమాట. సో అలా చాలామందికి చాలా వర్షన్స్ ఉన్నాయి నా మీద. సో నేను మరి అట్లా కాదనమాట, ముందుగా చెప్తున్నాను. నేను రెస్పాన్సిబుల్గానే సేవ్ చేసుకుంటాను. సో అది నేను ఎలా సేవ్ చేసుకుంటాను అనేది సపరేట్గా సపరేట్గా ఇంకో వీడియో చేసి పెడతాను. సో దట్ యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది నేను ఏమి ఇంటికి ఇవ్వను అనమాట. నా ఇన్కమ్ నేను ప్రాపర్గా సేవ్ చేసుకుంటాను, ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో మీలో ఎవరైనా అలాగా ఉండి నాలాగా చేసుకోగలంటే చేసుకోండి, లేదంటే మీకు అయినంతలో సేవ్ చేసుకోవచ్చు. సో అది కూడా హెల్ప్ అవుతుంది. అదొక ఐడియా ఉంది నా దగ్గర. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చిందా చెప్పండి. అండ్ యూట్యూబ్ నా మానిటైజేషన్ ఎలా అయింది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. నా $100 అవి ఫిల్ అవ్వాలి కదా, అది కూడా అయిపోయిందనమాట. దాని గురించి కూడా నేను సపరేట్గా చేస్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నాకు ఎలా అని చెప్పనని. సో అందుకని అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే, ఇక్కడికి. బాయ్ బాయ్.